హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ అభిరుచి. ఇవాళ రెసిపీ వచ్చేసి వెనిలా స్పాంజ్ కేక్ అండి. చాలా సింపుల్గా ఉంటుంది, కొత్త వాళ్ళకి కూడా ఈజీగా ఉంటుందండి. పక్కా కొలతలతో ఉంటుంది. ఒక్కసారి ఫుల్ వీడియో అయితే చూసేయండి, మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. కేక్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే కొలతలు అయితే ఫాలో అవ్వండి. అప్పుడే మనకి కేక్ అనేది బాగా వస్తుంది, అలాగే టేస్టీగా కూడా ఉంటుంది. నేను వచ్చేసి ఒక మిక్సీ గిన్నెను అయితే తీసుకున్నానండి. అందులో 3 గుడ్లను అయితే పగలగొట్టి వేసుకోండి. నేను వచ్చేసి కప్పునైతే తీసుకున్నానండి. ఈ కప్పుతోనే కొలతలను అయితే ఫాలో అవ్వాలండి. ఒక కప్పు పంచదారను అయితే వేసానండి. కరెక్ట్‌గా ఒక కప్పు వేస్తే సరిపోతుంది. ఇందులోనే 1 స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకోండి. ఇప్పుడు దీనిని ఒక 2 నిమిషాలు మిక్సీ పట్టేయండి. ఒక క్రీమీ టెక్స్చర్ అనేది వస్తుందండి. ఇందులోనే 3/4 కప్పు ఆయిల్‌ని అయితే వేసుకోండి. ఎటువంటి వాసన లేని ఆయిల్‌ని అయితే వేసుకోవాలండి. ఆయిల్ అనేది సగానికి ఎక్కువ ఉండాలి, అలాగే పూర్తిగా ఉండకూడదండి. ఆయిల్ని కూడా వేసేసాక కొంచెం సేపు మిక్సీ పట్టేయండి. అది బాగా బ్లెండ్ అవుతుంది. ఇందులోనే హాఫ్ స్పూను వెనిగర్ని అయితే వేసుకోండి. ఖచ్చితంగా వెనిగర్ని వేసుకోండి. వెనిగర్ని కూడా వేసేసాక మళ్ళీ ఇంకొక 5 నిమిషాలు మిక్సీ పట్టుకోండి. ఇది అనేది ఒక క్రీమీ టెక్స్చర్లో వస్తేనే బాగుంటుంది. దీనిని పక్కన పెట్టండి. ఈలోపు ఇంకొక గిన్నెనైతే తీసుకోవాలండి. మైదా వచ్చేసి 2.5 కప్పులు అయితే తీసుకున్నానండి. కొలత ఖచ్చితంగా ఫాలో అవ్వండి. 2.5 కప్పులు మైదా పిండికి 1 కప్పు షుగర్ అయితే సరిపోతుందండి. 3/4 కప్పు ఆయిల్ వేసుకోండి. అలాగే 1 కప్పు పాలను కూడా వేసుకోవాలి. ఇదండి కొలత వచ్చేసి. ఇప్పుడు దీనినైతే జల్లించుకోవాలండి. ఉండలు ఏమైనా ఉంటే పోతాయి, కాబట్టి ఖచ్చితంగా జల్లించుకోండి. కేక్ అనేది బాగా వస్తుంది. 2 కప్పులు వేసానండి. ఇప్పుడు ఇందులో హాఫ్ కప్ అయితే వేస్తున్నాను. 2.5 కప్పులు అయితే అయ్యాయండి. ఇందులోనే చిటికెడు సాల్ట్ అయితే వేసుకోండి. అలాగే 1 స్పూను బేకింగ్ పౌడర్ని అయితే వేసుకోండి. అలాగే బేకింగ్ సోడాని కూడా వేసుకోండి. హాఫ్ స్పూన్ వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు వీటిని కూడా జల్లించేసుకోండి. ఇలా జల్లించిన దాన్ని ఒక్కసారి మొత్తం కలిపేసుకోండి, అన్నీ కలిసేంత వరకు. నేనైతే విస్కర్తో కలుపుతున్నానండి. మీకు ఏది వీలైతే దాంతో అయితే కలుపుకోవాలి. అలాగే ముందుగా మిక్సీ పట్టిన షుగరు, కోడిగుడ్డు దానిని కూడా వేసేసుకోవాలండి. వేసేసి మొత్తం కలిపేసుకోవాలి. బాగా కలపాలండి. ఎంత బాగా కలిపితే కేక్ అనేది అంత బాగా వస్తుందండి. కలిపేటప్పుడు మాత్రం చూసుకుని కలుపుకోండి, ఉండలు లేకుండా కలుపుకోవాలి. కావాలి అంటే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కూడా కలుపుకోవచ్చండి. లేదంటే ఇలా విస్కర్తో కలిపేసుకోండి. ఇందులోనే 1 కప్పు పాలనైతే వేసుకోండి. కాచి చల్లార్చిన పాలను మాత్రమే వేసుకోవాలండి. వేసుకుని మొత్తం కలిసేంత వరకు బాగా కలుపుకోవాలండి. పాలు కూడా 1 కప్ అయితే కరెక్ట్‌గా సరిపోతుందండి. వీడియోలో చూపించినట్టు రావాలండి. రిబ్బన్ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందండి. ఇప్పుడు దీనిని పక్కన పెట్టుకోండి. మనం ఏదైనా గిన్నె తీసుకునేటప్పుడు లోతుగా అలాగే మందంగా ఉండేలా చూసుకోండి. అప్పుడే కేక్ అనేది అడుగున మాడకుండా ఉంటుంది. ముందుగా ఆయిల్ని అయితే అప్లై చేసుకోండి. తర్వాత మైదా పిండితో డస్ట్ చేసుకోండి. మనం కలిపి పెట్టుకున్న దాంట్లో టూటీ ఫ్రూటీని అయితే వేసేసుకోండి. మీకు కావాలి అంటే డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకోవచ్చు. మీ పిల్లలు తినే దాన్ని బట్టి అయితే వేసుకోవాలండి. ముందుగా డస్ట్ చేసి పెట్టుకున్న దాంట్లో అయితే వేసేసుకోండి. వీలైతే ఆయిల్ వేసుకుని మైదా పిండిని అయితే డస్ట్ చేసుకోండి. లేదు అంటే బటర్ పేపర్ని అయితే వేసేసుకోవచ్చు. మనకి ఎంత కావాలో అంత దానిని అయితే వేసుకోండి. మరీ ఎక్కువ అయితే వేసుకోకండి, పొంగుతుంది. కాబట్టి చూసుకొని వేసుకోండి. అలాగే పైన కొన్ని టూటీ ఫ్రూటీని కూడా వేసానండి. ఇప్పుడు ముందుగా నేనైతే కుక్కర్ గిన్నెని అయితే తీసుకున్నానండి, మందంగా ఉండేది. దాంట్లో స్టాండ్ అయితే పెట్టుకున్నాను. ఒక్కసారి ట్యాప్ చేసుకోండి, ఏవైనా బబుల్స్ ఉంటే పోతాయి. ముందుగా గిన్నెనైతే హీట్ చేయండి. ఒక 5 లేదా 6 నిమిషాలు హీట్ చేశాక అప్పుడైతే గిన్నెనైతే పెట్టుకోవాలండి. నాకు వచ్చేసి ఒక 25 నిమిషాలు పట్టిందండి కుక్ అవ్వడానికి. కేక్ అనేది పొంగుతుందండి. అలా పొంగింది అనుకున్న తర్వాత ఇందులోనే ఏదైనా నైఫ్ కానీ లేదన్నా టూత్ పిన్ కానీ పెట్టి చెక్ చేయండి. ఏమీ అంటుకోకుండా వస్తే కేక్ అయితే కుక్ అయిపోయినట్టు. లేదు అంటే ఇంకొక 5 నిమిషాలు పెట్టి చూడండి, సరిపోతుంది. బాగా చల్లారాక మాత్రమే తీసుకోవాలండి. చుట్టూరు నైఫ్తో ఒక్కసారి కదుపుకోండి. కదిపాక
గిన్నెని ట్యాప్ చేసి కొడితే కేక్ అయితే వచ్చేస్తుందండి. అంతేనండి, చాలా చాలా ఈజీ అండ్ టేస్టీ కేకు. ఒక్కసారి ట్రై చేయండి వెనిలా కేకు. దీనిని చల్లారాక మాత్రమే కోసుకోవాలండి. చాలా బాగా వచ్చిందండి కేక్ అయితే. మీరు కూడా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్లో ఉన్న వీడియోస్ని కూడా చూసేయండి. వెళ్తా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.